రేణు కోలుకోవాలి. నీ మీద పడ్డ నింద తొలగిపోవాలి. దానికోసం ఎంత కష్టమైనా భరిస్తాను. ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొంటాను. చూసావా, నీ భార్య మనసు ఎలాంటిదో గుర్తించావా? ఏ భార్య అయినా తన భర్త జీవితంలోకి మరో ఆడది వచ్చిందని తెలిసాక భర్తను నిందేయాల్సింది పోయి ఇంత నిలకడగా ఉంటుందా మనసు? ఏమి క్షేమం లాయర్వాడు, మీకుదా తెలియనదా? నా బిడ్డ కోసముదా వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటిని. బాధపడకండమ్మా, రేణమ్మ తప్పకుండా దొరుకుతుంది. అదే ఆశదా నాలో దొడ్డుగా ఉండే. కాని ఆ మీనాచమ్మ దయ చూడలేదే. అయ్యగారు రాసి వెళ్లిన వీలునామా గడువు పూర్తి కావస్తుంది. ఒక్కసారి మీరు అందులోని సారాంశం వినాలి. ఏమి లాయరువాడు, తెలిసినదే కదా. అమ్మా, తెలిసిందే అయినా చెప్పటం నా బాధ్యత. ఆస్తి మొత్తం 200 కోట్లు. అందులో మీ జీవితం సుఖంగా ఉండటానికి మీకు 10 కోట్లు చెందాలని రాశారు. ఇక మిగిలిన 190 కోట్లలో 40 కోట్ల రూపాయలు రేణమ్మకు చెందాలని, తన పెళ్లి జరిగిన మరుసటి రోజే తన సమ్మతంతోనే ఇష్టపూర్వకంగా మిగిలిన 150 కోట్లు ఝాన్సీ స్వచ్ఛంద సంస్థకి తన చేతుల మీదుగా అందించాలని రేణుకమ్మకి రిక్వెస్ట్ గా చెప్పారు. ఏమిరా ఏమిరా అట్టా చూస్తా ఉన్నారు? వింటిరా వింటిరా, 200 కోట్లురా. అదిదా బతికి వచ్చి నా ముఖము మీద 10 కోట్లు పడవేసి ఇంద సొత్తు మొత్తం ఫౌండేషన్ కు రాసిస్తే రేయ్ ఎన్ కణ్వన్ పొత్తి కళ్యాణం పండుగరా. ఆయన అందం చూసి మురిసిపోయి పెళ్ళాడలే. సొత్తు ఇంద సొత్తు చూసి చేసుకున్నా. కానీ కానీ ఇంద సొత్తు మొత్తం దానితో ముడివేసినాడే. అది సావాలే. స్వయంగా వదిన గారిని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అదేం లేదు వదినా, నేనొస్తాను. ఆగు మరదలు పిల్ల, మరీ అంత తొందర అయితే ఎలా? నాకంత టైం లేదు. అబ్బబ్బబ్బా, లోపల నరాలు కదిలిపోతున్నా, బయటికి బాగానే యాక్ట్ చేస్తున్నావే. నరాలు కదిలిపోయి మెదడు తిరిగిపోయే అవసరం నాకు లేదు. అవును, రేణును బతికించే పనిలో పడ్డావు కదా, నీకేమీ వింతగా కనిపించదు. కానీ రేణుని రౌడీలు వెతుకుతున్నారన్న సంగతి నేను నీకు చెప్తే అప్పుడు దిమ్మ తిరిగిపోతుంది. వదిన, నా కాపురం నిలబెట్టుకోవడానికి నా బాధలు నేను పడుతున్నాను. నన్ను ఇలా బతిక నువ్వు. నేను వెళ్తున్నాను. వెళ్ళు. కానీ ఆ రౌడీలు రేణు ఎక్కడుందని నన్నే అడిగారే. ఏమని చెప్పను? చెప్పళ్ళు.